ఆస్ట్రేలియాకు అల్లుడైన భారతీయుడు, భారతదేశానికి కోడలైన అమెరికా అమ్మాయి, జపాన్ పిల్లను లగ్గం చేసుకున్న తెలుగు పిల్లగాడు, చైనా పిల్లగాన్ని మనవాడిన ఆంధ్ర అమ్మాయి. ఇసొంటి ముచ్చట్లు ఎన్ని చెప్పుకొని ఉంటాం వల్ల మన జోర్దార్ వార్తల్లా. ఇక ఇప్పుడు మల్లోటి వాటికొచ్చిన మాసొంటి లగ్గం ముచ్చటనే. మరి గాల్చం ఎందుకు, మీ సూపులు అక్షంతలేసి దీవన్నార్థులు పెట్టుండ్రి చల్లగా బతుకుమని. నేపాల్ దేశం కాట్మాండు పిల్ల, నల్గొండ జిల్లా బండపాలెం పిల్లగాడు, నకరేకల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సంతకాల సాక్షిగా ఒకటైన్రు యాల. ఎంత ముచ్చటగున్నదో గదనొల్ల జంట. కొలువు కోసమని దుబాయ్కి పోతే అక్కడైందట పరిచయం ఒగలికొగల్కు. సూపులు కలిసిన శుభవేళ మంచిగున్నట్టున్నది. ఇద్దరి పరిచయంలా ఇష్టాలు పెరిగినాయి. ఇద్దరిష్టాల నడుమ ప్రేమలు పుట్టినాయి. అట్లా చిగురించిన ప్రేమకు శుభం కారెట్టు పడ్డది. పిల్లగాని పేరు రాజేశట. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం బండపాలెం ఊరు. కొన్నేండ్ల కింద కొలువు కోసమని పోయిందట దుబాయ్. పిల్ల పేరేమో సుజాత. నేపాల్ దేశం కాట్మండట సొంతూరు. గామె కూడా కొలువు కోసమనే పోయిందట దుబాయ్కి. అగో అక్కడ కలిపిండు దేవుడు ఇద్దరిని. అందుకే అంటారు కదా, ఎవరికెవలు రాసిపెట్టినరో ఎవరికెరక అని. నేపాల్కు అల్లుడు కావాలనని రాసిపెట్టున్నట్టున్నది పిల్లగానికి. అందుకే అక్కడొగలు ఇక్కడొకలు పుట్టి దుబాయ్ దేశంలో కలిసి నకిరేకల్ పట్నంలో ఒక్కటైన్రు. ఏదైనా బాకీ ఉంటే భూమి మీద ఏ మూలకున్నోళ్ళనైనా కలిపి తీరుతాడు భగవంతుడు అన్నాడు. సరే ముచ్చట్లకేంది గాని లగ్గమైతే మంచిగైందొల్లా. పిల్లగాని ఇంటోళ్ళు పిల్లింటోళ్ళు అంగీకారంతోటి సంతకాలు పెట్టి దండలు మార్చుకొని ఇద్దరొకటైన్రు. లగ్గానికి చుట్టాలు పక్కాలు దోస్తులు గీస్తులు అందరొచ్చి తీరొక్క తీర్ల దీవనాతులు పెట్టిండ్రు కొత్త జంటకి. ఇక పిల్లగాడు మాట్లాడింది నుండ్రో పారి. యాక్చువల్గా మేము దుబాయ్లో కలిసి పని చేసినాం సేమ్ కంపెనీలో. ఓకే, దాని తర్వాత 4 years తర్వాత మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చేసి కెనడా పోయాం. దాని తర్వాత నకరికల్ షిఫ్ట్ అయ్యి పెద్దవాళ్ళందరినీ ఒప్పించేసి వాళ్ళ సహకారంతో పెళ్లి చేసాం. నేను ఇక్కడ లోకల్ నకరికల్, అమ్మాయిది నేపాల్ కాట్మండు. అగో అట్లయిందట. సరే ఎట్లయితేంది గాని కడదాకా సల్లగా బతుకుతే అయిపాయే. అట్లా మంచిగా పాలల్ల నీళ్ళ లెక్క కలిసి కలకాలం కాపురం చేయాలని మా జోర్దార్ వార్తల తరపున కూడా దీవనార్థులు పెడుతున్నవిగా. అలనా